రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మన మిరప పంటలో మూడో స్ప్రేయింగ్ అయితే చేశాము. సో, 3 స్ప్రేలు ప్రధానంగా ఏంటంటే, మొదటి స్ప్రేగా రోగర్ సాఫ్ చేశాము. రెండో స్ప్రేగా అయితే గ్రాండెక్స్, అగాస్ అయితే స్ప్రే చేశాము. ఈ గ్రాండెక్స్, అగాస్ స్ప్రే చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. మొక్క మనకు చిన్నగా ఉండేది. అలాగే ఈ గ్రాండెక్స్, అగాస్ స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్‌లో అధికంగా రావడం, మొక్క గ్రోతింగ్ రావడం అనేది ఎక్సలెంట్‌గా పనిచేసింది. పై ముడత, కింది ముడత అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది. సో, ఈ మూడో స్ప్రేయింగ్ అయితే తెలుసుకున్నట్లయితే ఈ మూడో స్ప్రేయింగ్‌లో మనకు, మనకు ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలేంటంటే రైతుల్లో ఈ వైరస్ సమస్యలనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, చాలామంది రైతులు ఇదే సమస్య గురించి నన్నైతే అడగడం జరుగుతుంది. ఫోటోస్ అయితే కూడా పెట్టడం జరుగుతుంది. సో, దీనికోసం మనకు ఒక 30 నుంచి 40 రోజుల దశలో ఉన్న పంటలకొచ్చే సమస్య ఏంటంటే, ఈ వైరస్ సమస్య, తెల్లదోమ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే నేను వాడడం జరిగింది. మొక్క పెరుగుదల రావాలి, సైడ్ బ్రాంచెస్ అనేది ఇంకా అధికంగా రావాలి. అలాగే వైరస్ నివారణ జరగాలి. వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా తెల్లదోమననేది మనకు గుడ్డు దశ నుంచి తెల్లదోమను సంహరించడానికి బెస్ట్ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది. అవేంటో ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిరప పంటలో మూడో స్ప్రేగా వాడిన మందొచ్చి ఈ జేఎస్‌పీ వాళ్ళది ఈ ఎస్ఎల్ఆర్ 525 అండి. ఇది చాలామంది రైతులకు తెలుసు. ఇది వచ్చి మనకి ఏ విధంగా ఇందులో టెక్నికల్స్ అనేది 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇందులో డైఫెన్థ్రాన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్ అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో, ఇది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ తెల్లదోమనైతే బాగా తెల్లదోమ పైన సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. ప్రధానంగా మనకు ఈ వైరస్ అనేది తెల్లదోమ వల్ల రావడం జరుగుతుంది. ఈ తెల్లదోమ వచ్చిన మొక్క నుండి రసం పీల్చి రాని మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల ఈ వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ చేసే విధంగా అయితే ఈ తెల్లదోమ అయితే పనిచేస్తుంది. సో, ఈ తెల్లదోమని నాశనం చేయడానికి ఇది ఎక్సలెంట్‌గా అయితే ఈ ఎస్ఎల్ఆర్ పనిచేస్తుందండి. సో, ఇది మనకు తెల్లదోమ యొక్క గుడ్డు దశను అలాగే తెల్లదోమను సంహరించే విధంగా అయితే పనిచేస్తుంది. ఇదొచ్చి మనము ఒక ఎకరానికి 250 నుంచి ఒక 300 ఎంఎల్ వరకు డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో, నేనైతే ఒక లీటర్ తీసుకురావడం జరిగింది. ఇది మనకు తెల్లదోమను అలాగే తెల్లదోమ గుడ్డు దశను నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. వైరస్ సమస్య అనేది వచ్చినా కూడా వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు నివా రాకోకుండా స్ప్రెడ్ కాకుండా ఆపడం జరుగుతుంది. సో, ఈ ఎస్ఎల్ఆర్ కాంబినేషన్‌లో అయితే మనము ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది జైటానిక్స్ అయితే వాడాము. సో, ఇది మనకు మొక్క పెరుగుదల రావడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి ఇది పనిచేస్తుంది. జైటానిక్స్ అనేది మనకు మొక్కకు ఏదైనా ఈ వర్షాల కారణంగా పోషకాల లోపం అనేది ఏర్పడకుండా మనకి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుందనే ఉద్దేశంతో దీన్నైతే ఈ ఎస్ఎల్ఆర్ కాంబినేషన్‌లో అయితే వాడడం జరిగింది. సో, దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా నెక్స్ట్ ఒక వారం రోజుల తర్వాత అయితే కూడా తెలియజేస్తాను. నెక్స్ట్ స్ప్రేకి సంబంధించి కూడా తెలియజేస్తానండి. సో, ఛానల్‌ని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరప పంటకు సంబంధించి ఖచ్చితంగా అప్డేట్స్ అయితే తెలియజేస్తూనే ఉంటాం. స్ప్రేయింగ్ సంబంధించి అలాగే ఇతర ఎరువులు ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి అయితే సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.